పారిల్లెలు అమ్మా దుర్గమ్మకు అమ్మల కన్నా అమ్మలు ఆదిశక్తి అవతారాలు తల్లి ఫ్రెండ్స్ సాంగ్ షూటింగ్ చేద్దామని బోనాల సాంగ్ తీద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి మబ్బుల 5:30కు బయలుదేరిన ఫ్రెండ్స్. ఇక చూడండి బైక్ మీద పోతున్న హెల్మెట్ పెట్టుకొని మబ్బుల. చూసిరా రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. చిన్న చిన్న బిజినెస్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళందరూ ఇప్పుడే వెళ్తున్నారు అన్నట్టు. నేను కూడా వెళ్తున్నాను అన్నట్టు. హైదరాబాద్ దాటిన తర్వాత చూడండి కొంచెం కొద్దిగా తెల్లారుతూ ఉంది. 6 కావస్తుంది అన్నట్టు. అప్పటికి ఎందుకొస్తుందో కొంచెం వెలుగు అనేది కనిపిస్తుంది. ఇది గట్కేసర్ దగ్గర ఫ్రెండ్స్. అది చూడండి సూర్యుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు అన్నట్టు. అక్కడ వెలుగు అనేది కనిపిస్తుంది కదా, చందమామ ఎర్రటి వెలుగు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి సూర్యుడు వస్తాడు, ముందర లైట్ వేసుకుని గంటలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తెల్లారింది, కాకపోతే కొంచెం కొంచెం చీకటి ఉంది అంతే. ఫ్రెండ్స్ ఇక మొత్తం మీద అయితే భువనగిరి దగ్గరికి అయితే వచ్చింది. అక్కడ చూడండి భువనగిరి గుట్ట, అది ఏకశిల గుట్ట. మస్తు అనిపిస్తుంది కదా రోడ్డు నుంచి తీసుకుంటూ పోతున్న వీడియో. బండి చాలా 10-20 స్పీడ్లు ఉంది, ఎక్కువ ఉంది అనుకోకూడదు. ఇక్కడ చూసి ఇక్కడ నేను కావాలని స్పీడ్ పెట్టిన చూడు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇంత మంచిగా కనిపిస్తుంది చూడండి గుట్ట. ఈ రూట్లో పోయేటోళ్ళకి, వరంగల్ రూట్లో పోయేటోళ్ళకి ఈ గుట్టని చాలాసార్లు చూసే ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఫ్రెండ్స్ సూర్యుడు మెల్లగా మెల్లగా బయటికి వెళ్తున్నాడు అన్నట్టు. ఇన్ని కష్టాలు ఉంటాయి ఒక పాట షూట్ తీయడానికి. నేను హైదరాబాద్ నుంచి మబ్బుల 5:30కు లేకపోతుంటే సూర్యరాగం మస్తు అనిపించింది నాకు ఈ వ్యూ చూసిన తర్వాత. ఇంకా డైరెక్ట్గా అయితే మస్తు ఉంది. ఇది రాయగిరి చెరువు ఫ్రెండ్స్. ఇది యాదగిరి గుట్టకు పోతుంటే ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత మనము యాదగిరి గుట్టకు పోవాల్సి ఉంటుంది. చెరువు చూడండి, అక్కడేమో సూర్యుడు, ఇక్కడ చెరువు బాగుంది. చూడరు ఫ్రెండ్స్ యాదగిరి గుట్టకి అయితే వచ్చిన. ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం పోవాలి మా ఊరికి. ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో వ్యూ, ఎంత బాగుంది చూడండి గుట్ట. అక్కడ మంత్రాలు వినిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ చిన్నగా. ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే రెడీ అయినాం. నేను రెడీ ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. మేము అందరం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నేను బోనం కూడా తయారు చేసిన చూపించాల బోనాలు ఇక్కడ చూడండి. ఈ బోనాలు వీళ్ళందరూ యాక్టర్లు, ఇవి డాన్సర్లు. పచ్చికుండ ఈమె డాన్సరు, ఈమె యాక్టరు, ఈమె డాన్సరు, ఈమె కూడా డాన్సరు. నేను కూడా డాన్సర్. ఓకేనా? ఈ పాట ఎన్ఆర్కే మ్యూజిక్ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఓకేనా? వచ్చేసి
ఈ బ్లాగ్ వచ్చేసి భారత యాత్రికులు వస్తారు. భారత యాత్రికుడు అంట ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా ఎన్ఆర్కే మ్యూజిక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్. చూస్తున్నాను ఎటు వస్తుందో. అయ్యో నన్ను తీయాలక్క ఫస్ట్ నేను అసలు నువ్వు ఈడ వీడియో నేనే పెద్ద నేను పెద్ద యాక్టర్ నేను. సాయిలు వెళ్ళవా చిన్న ఉంటాయి వాస్తవం. నన్ను అంత దగ్గర నుంచి దిగక నీ వెనక నా వెనక నిమ్మల దండ మా నిమ్మల దండ బోనం ఎత్తుకున్నదే కోరుకుండా జర మొక్కుకోరు మంచిగా మొక్కుకోరు. దాన్ని కూడా పెట్టుకోరు అట్లే. గుడ్ గుడ్ మీదికి నెత్తిపోతుంది మీదికి. దండం పెట్టుకోరా. ఇష్టంగా దండ పెట్టుకో. దండం పెట్టుకోమా. కష్టంగా కాదు ఇష్టంగా నెత్తిపోతుంది చూసుకో. నెత్తులు పోతున్నాయి నెత్తులు దగ్గరికి కష్టం మాకు వీడియో పెద్దమ్మ దండం తీసుకో. కాదు కుండా అక్కడ తీసుకుందాం అనుకున్నా. అను పాడాలి. సెల్ఫియా హాయ్ తీసుకున్నాం పాట తీసుకున్నాం. అవుతుంది బానే అవుతుంది. మరి పోతుంటే ఎట్లా అవుతుందో చూద్దాం. పోయి ఆటో వేసుకుంటావు. వాళ్ళిద్దరు నైట్లు వేసుకున్నారు. షూటింగ్ లొకేషన్కి వెళ్తున్నాం. గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడే. షూటింగ్ లొకేషన్కి వచ్చాం మేము. ఏం కదా కుక్కుంది అడడానికి కోడి పిల్లలు
అంతేనా? ఏం చేస్తున్నారా? మేకప్ వేసుకుంటా రాజుకు. వావ్ ఫ్యాంటాస్టిక్ గైస్. మన రమణ అనే కెమెరామ్యాన్ ఉత్తి కెమెరామ్యాన్ మన జై ఎల్లమ్మ తల్లి. అట్లే ఉన్నదాకా ఫ్రేక్ అడిగాకు. సరే అంకుల్ రండి పైకి పైకి. సరే అందరు రండి. బోనా రేమి సైడ్ అమ్మ తల్లి ఇలా ఉందండి. మళ్ళా ఓకే. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు భారతయాత్రి. మొత్తం అయితే పాట అయితే పూర్తి అయిపోయింది. ఎన్ఆర్కే మ్యూజిక్ వస్తుంది చూడుర్రి. అందరూ మన కోసం పొద్దు నుంచి కష్టపడ్డాం. సైడ్ అందరు కష్టపడరు, మేము కూడా కష్టపడ్డాం. ఇంకా మా భారత యాత్రికుడు ఛానల్ మరియు ఎన్ఆర్కే మ్యూజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ సాంగ్ రిలీజ్ అయ్యేది ఎన్ఆర్కే మ్యూజిక్ లో. ఈ బ్లాగ్ మాత్రం భారత యాత్రికులో చూస్తున్నారు చెప్తున్నా. ఆ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. పాట నచ్చితే కామెంట్ చేయరి. అటు తప్పులు ఉంటే కూడా కామెంట్ చేసుకోరి. మీ బంధువులకి ఫ్రెండ్స్ కి అందరూ షేర్ చేసి మళ్ళీ ఇంకా మరిన్ని పాటల కోసం మళ్ళా కామెంట్ చేయరి. ఎలాంటి పాటలు చేయాలో అని మా ఛానల్ ఈ యొక్క సాంగ్స్ సక్సెస్ కావాలి. చెల్మిడి రేవతి ఎల్లమ్మ గుడి టెంపుల్ దగ్గర తీసిరు. అబ్బాయిలు చాలా కష్టపడ్డారు. దీనికి సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, అందరు చూడండి, లైక్ కొట్టండి.